హే గాయ్స్ అనదర్ మినీ బ్లాగ్ ఫైనల్గా అండి దసరాకి అయితే గోవా అయితే వచ్చేసామండి. ఫ్యామిలీ మొత్తం లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ గోవాకి వచ్చేసామండి. నిజం అనుకున్నారా? కాదండి, మేమైతే మినీ గోవాకి వచ్చామండి. అంటే మా పేరుపాలెం బీచ్ ఉంది కదండి, దానికి మినీ గోవా అని పేరండి. ఎందుకో కూడా చూడండి, యాక్చువల్గా అక్కడ గోవా కన్నా చెప్పాలంటే నీట్గా ఉంటుందండి, చాలా బాగుంటుందండి మా పేరుపాలెం బీచ్. సో ఇది వచ్చి మేరీమాత టెంపుల్ అంటారు కదండి, అది మా చిన్నప్పటి నుంచి దానికన్నా ముందు నుంచి ఉందండి. చాలామంది ఇక్కడికి వస్తారు. ఇది కూడా నేను మొత్తం వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. నాకు ఈ సైడే కొంచెం కూల్గా అనిపించిందండి. అసలే నాకు బీచ్కి వస్తే భయం ఏంటంటే ట్యాన్ వచ్చేస్తుందని చాలా భయం ఉంటుందండి నాకు. సో బీచ్కి వచ్చినప్పుడు ట్యాన్ ప్యాక్స్ ఏమైనా ఉంటాయేమో, అంటే బీచ్కి తగిన ట్యాన్ ప్యాక్స్ ఉంటాయి కదండి, అవి ఏమైనా ఉంటే నాకు ఎవరైనా కామెంట్ సెక్షన్లో సజెస్ట్ చేయండి. నేను అది యూజ్ చేసిన తర్వాత ప్రాపర్గా ఎంజాయ్ చేస్తాను బీచ్కి వెళ్ళి. సో ఇక్కడ డ్రెస్సెస్ చూసారా, ఇవి చాలా నచ్చినాయండి నాకు, కానీ నా సైజ్ అయితే లేవండి, చిన్నపిల్లల సైజ్ అయితే ఉన్నాయి. సో మొన్న జూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించినాయండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా తీసుకుంటాను. నాకు చాలా బాగా నచ్చినాయండి ఆ డ్రెస్సెస్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తినడానికి అయితే ఏమైనా తీసుకుందామని ఇక్కడ షాపింగ్ అయితే చేసామండి. చూసారా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా ఉన్నాయండి, అన్నీ చాలా నీట్నెస్ ఉందండి. ఒక్క ఈగ కూడా లేదండి, చిన్న చిన్న ఈగలు అసలు ఏం లేవండి. ఇక్కడ నీట్గా ఉంది. తినడానికి బేఫికర్ అంటారు కదా, అలా కొనుక్కోవచ్చండి. పక్కనే టాయ్స్ అండి, పిల్లలకి ఆడుకోవడానికి టాయ్స్ కూడా ఉన్నాయి. చెప్పాలంటే బీచ్ అంతా తీయాలంటే చాలా పెద్దదండి బీచ్, కానీ నాకు ఈ ఎండకి భయపడిపోయి నేనైతే స్టార్ట్ అయిపోయానండి ఇంటికి.